పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషర్రఫ్ జైలు పాలయ్యారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏకపక్షంగా న్యాయమూర్తులను తొలగించిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ముషర్రఫ్పై తీవ్రవాద అభియోగాలు మోపిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ మేరకు పాక్ మాజీ అధ్యక్షుడికి మెజిస్ట్రేట్ 2 రోజులు రిమాండ్ విధించింది. తనపై ఉగ్రవాద అభియోగాలు సహా జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముషర్రఫ్ ప్రకటించారు. పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి ఓ సైనిక అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2007లో అత్యవసర పరిస్థితి విధించి 60 మంది న్యాయమూర్తులను ఏకపక్షంగా పదవుల నుంచి తొలగించి వారిని నిర్బంధించిన కేసులో మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషర్రఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇస్లామాబాద్ జిల్లా న్యాయస్థానం ముందు హాజరుపరచగా 2 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. అనంతరం ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం ఎదుట మాజీ అధ్యక్షుడిని హాజరుపరచాలని రక్షక భటులను ఆదేశించింది. ఇదే కేసులో మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఇస్లామాబాద్ హైకోర్టును ముషర్రఫ్ గురువారం అభ్యర్థించారు. పర్వేజ్ విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయమూర్తి జస్టిస్ షౌకత్ అజీజ్ సిద్దిఖీ ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈలోపే నాటకీయంగా తన మంది మార్బలం సైనిక కమాండోల అండతో కోర్టు నుంచి బయటకు వెళ్లిన మాజీ సైనిక నియంత సమీపంలోని తోట బంగ్లాలో తలదాచుకున్నారు. దీంతో నిన్నటి నుంచి ఇస్లామాబాద్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి ముషర్రఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. It is the prerogative of the government to declare any place to be sub-jail. If they declare his house to be sub-jail, he can be kept there. If they don't declare it, then he has to go in proper jail. తనపై ఉగ్రవాదానికి సంబంధించిన అభియోగాలు సహా జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అరెస్టు అనంతరం ముషర్రఫ్ వెల్లడించారు. ఇస్లామాబాద్ జిల్లా న్యాయస్థానం ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పర్వేజ్ సన్నిహితులు పేర్కొన్నారు. 2007లో సైన్యం దండుతో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ముషర్రఫ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరి సహా 60 మంది న్యాయమూర్తులను ఏకపక్షంగా పదవుల నుంచి తొలగించి వారిని నిర్బంధించాడు. 2008లో దేశం విడిచి వెళ్లిన మాజీ సైనిక నియంత స్వీయ ప్రవాసానంతరం గత నెలలో స్వదేశం తిరిగి వచ్చారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో 4 చోట్ల పోటీకి నామినేషన్లు దాఖలు చేయగా వాటిని ఎన్నికల సంఘం తిరస్కరించింది. 2007లో అత్యవసర పరిస్థితి సహా మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో ముషర్రఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.